హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, కొంచెమే మా పిల్లలకి చిక్కుడుకాయ కూర తిన బుద్ధి కావట్లేదని మార్నింగ్ వండే కదా ఫ్రెండ్స్. పిల్లల వరకు కొంచెం పాలకూర ఉంటే ఫ్రెండ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్. డైలీ మీరు ఇన్ని కర్రీస్ చేస్తారా అని చేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలకి కంపల్సరీగా వాళ్ళకి నచ్చిన కర్రీ చేస్తాను. మాకు ఇంట్లోకి ఒక కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే పిల్లలు తినేది కొంచెమే కాబట్టి కంపల్సరీ చేస్తాను. మార్నింగ్ టెన్షన్ తోటే వెళ్తారు పిల్లలు, లేవటమే కొంచెం లేట్గా లేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు తినే వంట కొంచెం ఫాస్ట్గా చేస్తే అయిపోయింది అని నేను వాళ్ళకంత చికాకు పెట్టను, అంత ఇబ్బంది పెట్టను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. పసుపు కూడా వేసేసాను. కొంచెం పాలకూర ఉందని చెప్పాను, పిల్లల వరకు వండేస్తున్నాను. మేము ముగ్గురేమే కదా ఫ్రెండ్స్, మా చిన్న బాబు ఎక్కువ కర్రీ ఉంది. రోజుకు 2-3 కర్రీస్ అని చేసుకుంటాం. చూడండి మగ్గిపోయింది, ఎలా మగ్గిపోయింది. కొంచెమే ఆకు కదా, తొందరగా మగ్గిపోయింది. టమాటాలు వేసా. నాకు ఒకటి తెలియక అర్థం కాక అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. మనం ఇంట్లో ఉంటే ఒక మాట, ఇంట్లో మనంతటి మనం ఉండి మన కోసం మనం ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న యూట్యూబ్ సపోర్టు. అంటే చేసుకోవాలి, ఏదో ఒక కర్రీస్ పెడితే న్యూస్ పెరిగిద్ది. సరే, మనం కూడా కొంచెం యూట్యూబ్ నుంచి ఏమంటారు సబ్స్క్రైబర్ అయితే జనాలు ఫేమస్ అవుతామని కాదు, మనకంటూ ఒక చిన్న అమౌంట్ రీచ్ చేసుకోవచ్చు. లేదు, చిన్న ఇంట్లో డైలీ ఒక కర్రీస్ చిన్న విషయస్ ఏదైనా ఉంటే అవి చిన్న షార్ట్ వీడియోస్ లేదా ఫుల్ వీడియోస్, దానికి కూడా కామెంట్స్ పెడతారేంటి నాకు తెలియక అడుగుతా. చాలామంది యూట్యూబ్ వాళ్ళు చాలామంది అంటుంటే నేను ఎందుకు పెడతారు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే ప్లేస్లో నేను వచ్చాను కాబట్టి నాకు అది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే మీతో ఇలా మాట్లాడుతున్నాను. అది చిన్నదైనా పెద్దదైనా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నాం, ఎవరు వర్క్ వారు చేసుకుంటున్నారు. కామెంట్స్ పెట్టడం వల్ల మీకు ఏమైనా వస్తుందా, నాకేమైనా వస్తుందా? ఎవరికి ఏమీ రాదు. జస్ట్ బాగుందంటే బాగుంది, బాగాలేకపోతే నచ్చకపోతే చూడు, మాకు వదిలేయి, లిఫ్ట్ చేసేసేయి, అంతవరకే. జస్ట్ నాకు ఒక అక్క పరిచయం ఉంది, ఫ్రెండ్. జస్ట్ నేమ్ చెప్పను, ఆ అక్క స్టోరీ చెప్తున్నా. జస్ట్ ఆ అక్క యూట్యూబ్ నుంచి ఎప్పటి నుంచో చేస్తుంది, చాలా వరకు సూపర్ అక్క. ఆ అక్కకి చిన్న ఒక బ్యాడ్ కామెంట్స్ రావడం వల్ల యూట్యూబ్ ఛానల్ అనేది బంద్ చేసింది. కామెంట్స్ అనేవి వస్తుంటే ఇంట్లో హస్బెండ్ అనే ఆయన కూడా వద్దులే అని ఆపుతారు కదా. అందువల్ల మీరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి ఫ్రెండ్స్. చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి, షేర్ చేసుకోండి. అక్క ఇలా కాదక్క ఇలా, అలా మీరు మాకు చెప్తూ ఉంటుంటే మేము మీకు అంటూ ఏదన్నా సపోర్ట్, మాకు తెలియని కూడా ఫలానా ఇలా ఇన్స్టాలో చెప్పారు, యూట్యూబ్లో చెప్పారు అనేది మాకు ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఎందుకక్క నువ్వు ఇంత క్లాస్ వీక్? నేను క్లాస్ వీకెట్ ఫ్రెండ్స్, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను, అంతవరకు. జస్ట్ జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్ మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను, అంతకు మించి ఏమి లేదు ఫ్రెండ్స్. కొంచెం మగ్గుతుంది కదా ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం. కర్రీ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. చాలా వరకు టమాటాలు ఉడికిపోయాయి ఫ్రెండ్స్.
చూడండి ఎలా ఉడికిపోయాయి, చాలా బాగా ఉడికిపోయింది కదా. నీకేంటక్క ఎప్పుడు లేనిది, ఎవరో యూట్యూబ్ గురించి నీకెందుకు అని అనొచ్చు ఫ్రెండ్స్. ఆమె ఎవరో కాదు, జస్ట్ నా ఫ్రెండ్. అందుకే మీతో అలా మాట్లాడదామనిపించింది. జస్ట్ ఆమెదని కాదు, అందరూ ఛానల్లో చాలామంది చెప్తున్నారు, చూస్తున్నాను కాబట్టి జస్ట్ నాకు అనిపించి నేను మాట్లాడాను. ఎవరిని ఉద్దేశించి లేదు, ఇలా ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఒక ఏమంటారు, ఒక ఓన్లీ బయట యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు, చూసే వాళ్ళు చూడొచ్చుగా, కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి అంటున్నా. మనకి నచ్చితేనో ఓకే ఫ్రెండ్స్, నచ్చకపోతే అవాయిడ్ చేసేస్తే అయిపోయి, దాంట్లో మనం బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఎవరిష్టం అట్లా. అంటే నిన్ను కూడా అంటారు అనొచ్చు, అనండి పర్లేదు. అన్నంత మాత్రంలో యూట్యూబ్ ఏమైనా ఆఫ్ చేసి మనం మూల కూర్చోవట్లేదు కదా. మన యూట్యూబ్ మన వీడియోస్ని మనం పోస్ట్ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అప్పుడు మనకి ఏది ఒకటి మన వెనక వస్తూనే ఉంటుంది. అది ఏదైనా సరే టైం పడుతుంది, అంతే టైం పడుతుంది, తొందర ఏం లేదు. కంపల్సరీగా మనం విన్ అవుతామని ఒక నమ్మకం ఉంటే చాలు మనలో. ఇవాళ ఏంటి స్పెషల్ అక్క, 3 కూరలు అంటారా? పొద్దున్నే పిల్లలకి కొంచెం లేడీ ఫింగర్ చేశాను ఫ్రెండ్స్. అయితే అది పిల్లలకి కంప్లీట్ అయిపోయింది, పిల్లల బాక్స్లోకి, మా సార్ బాక్స్లోకి. మళ్ళీ మధ్యాహ్నంకి వస్తాడని చిక్కుడుకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కర్రీ ఉంటే, పాలకూర ఉంటే అది వేస్ట్ అయిద్దేమో అని ఆకుకూర వండేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమంటారు, మీరు అన్నది నిజమా, నేను అన్నది నిజమా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటే అది కామెంట్ చేయండి. అక్క నువ్వు అన్నది కరెక్టు, లేదు నేను అన్నదే కరెక్టు అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కూడా ఎంతమంది చూస్తున్నారు, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. న్యూస్ మటుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, లైకులు మటుకి ఒక్కటి రావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ బంద్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా పాలకూర ఒకటే టమాటా వేసా ఫ్రెండ్స్, ఎక్కువ కూడా వేయలేదు. చూడండి ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.